హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బస్టాండ్ వద్ద రోషన్ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో యువకుడిపై రౌడీ షీటర్ బాలరెడ్డి దాడి చేశాడు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. దాడిలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. రోషన్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. मैं घर से आया सम्राट के साथ। एक तो ऑटो वाला बोला है आपका बच्चे को वहाँ मर्डर हो गया। कहाँ है? गुटा में। कोई ऑटो में बैठ के आया मैं, यहाँ देखे तो कोई भी नहीं है, यहाँ कोई भी नहीं, खाली खून दिख रहा है। ऑटो वाला बोले वहाँ ले गए, दवाखाना ले गए, वहाँ गए चले MSI पुलिस ने यहाँ बैठ के आ गया साहब। वो मेरे को नहीं मालूम कैसे इसको साहब मैं इसको एक मेरा पहुँचाना कभी पूछा था वो गाय के साथ लड़ाई नहीं तो घर में कहाँ बैठता है ये लोग आके। एक लेडीज है उसका लबर से ऐसा हो गया साहब मेरे को क्या वो लेडीज है वो शरीफ का लबर है, मेरे घर के ही आती थी कभी कभी। వాళ్ళ ఎవరైతే డైరెక్ట్ ఐ విట్నెస్ ఉన్నాడో మనోహరు అతను అయితే మనకి ఏం తెలవట్లేదు సార్. మంచిగా మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అక్కడ ఈ సడన్గా మహమ్మద్ వచ్చేసి గల్లా పట్టడము, అదే టైంలో బాలశౌర్ రెడ్డి దగ్గర నైఫ్ ఉండి ఆ నైఫ్ తోటి పొడటం వల్ల జరిగింది అని చెప్పి డైరెక్ట్ విట్నెస్కి అయితే ప్రీవియస్ హిస్టరీ తెలవట్లేదు. ఇద్దరు కూడా ఇక్కడ నేరస్తుడు కానీ విక్టిమ్ కానీ ఇద్దరు మన రౌడీ షీటర్సే కాబట్టి డెఫినెట్గా వాళ్ళ మధ్య పాత ప్రీవియస్ హిస్టరీ ఉంది కాబట్టి వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు ఉండవచ్చు. అది ఏం జరిగింది అనేది మనం నేరస్తులను పట్టుకుంటే మనకి పూర్తిగా సమాచారం ఇమీడియట్గా మన నేరస్తులు అదుపులోకి తీసుకున్న తర్వాత మీకు తదుపరి సమాచారాన్ని మీకు